అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో అయోధ్య పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో అయోధ్య పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, చెప్పండి, అయోధ్య కేసు అప్డేట్స్ ఏంటి? అట్లాగే రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ ఉదయ్, ఉమేష్, లలిత్ ఎందుకు తప్పుకున్నారు? కారణాలు ఏమైనా తెలిసాయా? నరేష్, అయోధ్య వివాదం మళ్ళీ మొదలుకొచ్చిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు 4 సభ్యులతో కూడుతున్నటువంటి జస్టిస్ బోల్టే, జస్టిస్ ఎన్వి రమణ, ఉదయ్, ఉమేష్, లలిత్, అదేవిధంగా చంద్రచూడ్తో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు విచారిస్తుందంటూ 3 రోజుల ముందు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. న్యాయ చరిత్రలో ఈ విధంగా ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక బెంచ్ ను ఏర్పాటు చేయడం కూడా తొలిసారి. ఈ రోజు ఈ బెంచ్ సమావేశం వెంటనే నిజానికి ఈ రోజు ఎప్పటి నుంచి ఈ యొక్క అయోధ్య వివాదానికి సంబంధించినటువంటి కేసును విచారిస్తారంటూ డేట్స్ ను ఫిక్స్ చేయాల్సి ఉంది. ఏ తేదీలలో ఎప్పుడెప్పుడు ఈ యొక్క అయోధ్య వివాదం కేసును విచారిస్తారు అన్న దానిపై ఒక షెడ్యూల్ కూడా ఈ బెంచ్ ప్రకటించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ బెంచ్ లో ఉన్నటువంటి న్యాయమూర్తి లలిత్ తనను ఈ కేసు నుంచి తప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో మళ్ళీ ఈ కేసు మొదలుకొచ్చింది. మళ్ళీ జనవరి 29కి తదుపరి విచారణను వాయిదా వేశారు. తదుపరి విచారణ సమయంలో ఏదైతే లలిత్ స్థానంలో వేరే కొత్త న్యాయమూర్తి ఆ స్థానంలో వేసిన తర్వాత ఈలోగా నియమించడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఈ కేసుపై తదుపరి విచారణ జరుగుతుంది. నిజానికి వరుసగా 4 ఎవరైతే ఉన్నారో గొగోయ్ తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యే వ్యక్తి బాబ్డే తర్వాత ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ అవుతున్నారు. తర్వాత ఉదయ్ లలిత్, తర్వాత చంద్రచూడ్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతున్నారు. వరుసగా చీఫ్ జస్టిస్ అయ్యే 4 కూడా ఈ బెంచ్ లో నియమించారు. ఇప్పుడు లలిత్ తనను ఈ యొక్క కేసు నుంచి తప్పించమని చెప్పడంతో మరి కొత్తగా 5వ వ్యక్తి ఎవరైతే చంద్రచూడ్ తర్వాత సిజేఐఏ వ్యక్తిని ఈ యొక్క బెంచ్ లో నియమిస్తారా లేకపోతే వేరే ఎవరినైనా నియమిస్తారా అన్నది కూడా చూడాల్సింది. ఆ తర్వాతనే ఈ కేసుకు సంబంధించినటువంటి తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. జనవరి 29వ తేదీ నాటికి మళ్ళీ కొత్త న్యాయమూర్తిని లలిత్ స్థానంలో కొత్త న్యాయమూర్తిని నియమించాల్సి ఉంటుంది. 5 న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనంకు సంబంధించినటువంటి బెంచ్ ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాత తదుపరి తేదీలను ప్రకటించాల్సి వస్తుంది. కానీ నరేష్, మనం చూడొచ్చు ఈ 5లో కూడా ఒక్కరు కూడా ఇంకా మైనార్టీకి సంబంధించినటువంటి జడ్జీలు ఎవరు కూడా లేరు. ఒక ముస్లిం వ్యక్తి కూడా జడ్జి ఈ యొక్క కేసులో లేకపోవడం అనేది మనం చూస్తాం. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఎవరు లేరు. బహుశా లలిత్ తను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలి కావడానికి కారణాన్ని ఆయన బయట పెట్టలేదు. కాకపోతే తను ఈ కేసు తనకు ఇంకా వేరే కేసులు చాలా ఉన్నాయంటూ చెప్పినట్లుగా సమాచారం. వేరే ముఖ్యమైనటువంటి కేసులు కూడా తన వద్ద విచారణకున్నాయి. వాటికి సంబంధించినటువంటి విచారణ జరపాల్సిందని కూడా ఒక కారణం చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజమైనటువంటి కారణం ఇంకా బయటికి రాకపోయినప్పటికీ కూడా ఈ రోజు బెంచ్ 10:30కు ఈ యొక్క బెంచ్ 10:30కు వచ్చినప్పుడు ఆ సమయంలో విచారణ
తేదీలను ఖరారు చేసే సమయంలోనే లలిత్ తన అభిప్రాయాన్ని వెలుగుచ్చారు. దాంతో ఇక జనవరి 29వ తేదీకి ఈ యొక్క బెంచ్ విచారణ వాయిదా వేశారు. ఇక ఆ జనవరి 29 లోపు వేరే న్యాయమూర్తిని మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే తదుపరి తేదీలు వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. आर्टिकल 141। थैंक यू। आपसे जानना चाहूंगा, आज की एक और तारीख लग गई है, तो आप लोग क्या उम्मीद लेकर के आए थे? हम तो आए थे कि अब नित्य प्रति सुनवाई होगा। नित्य प्रति सुनवाई होगा। जल्द से जल्द राम जन्मभूमि के मुकदमा में नित्य प्रति सुनवाई करके केस फाइनल में पहुंचाया जाए। यह न होकर के और तारीख पर तारीख देने जा रहे हैं, तो ये तो पूरा देश के जनता के भी लग रहा है कि लटका रहे हैं लोग। ठीक है, धन्यवाद। ओके सर। అయోధ్య కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగడం వల్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్నారు. Janmabhoomi Nyaya Samiti. So they will fix now the schedule. But as I've told you that that is a minor part of the Ayodhya issue. The major part is the land is now in the custody of the government of India. And Narasimha Rao had said that if it is proved that there was a pre-existing temple before the masjid was built, then we'll give the land to the Hindus. So I'm asking Narendra Modi, our Prime Minister, to implement the cabinet decision of Narasimha Rao government, which he also had informed the Supreme Court, and the Supreme Court has recorded it in its judgment Faruqi versus the Union of India. So all that has to happen is that like tonight or any night from today or any day from today, the Prime Minister should hand over the land to the Vishwa Hindu Parishad and other organizations to come together and build a Ram temple. And when the title suit is decided, that time under Article 300A, the Government of India has a right to possess any land in this country, provided they pay compensation. So we can pay compensation to the winners. We can give them some other land if they want, or we can give them money, whoever wins that. So the Supreme Court can take as long as it wants in this title suit. I'm not concerned with it. But Narasimha Rao's promise is to be implemented, and this implementation should be done right away. There is no reason for the Prime Minister to delay the matter. चीफ जस्टिस को एडमिनिस्ट्रेटिव साइड पर अगर उन्होंने 5 बजे बनाया, तो जो मामला ऑलरेडी डिसाइड हो चुका है उसको पुनर्जीवित करने की कोशिश रही है मुस्लिम पक्षकार के वकीलों की। हिंदी में वरुण जी, आज क्या हुआ कोर्ट के अंदर, क्या आ गया? आज का जो बड़ा दुर्भाग्य की बात है कि मुस्लिम पक्षकार के जो वकील थे उन्होंने फिर तारीख लेने की कोशिश की, उसमें उन्हें सफलता भी मिली। उन्होंने बिल्कुल फ्लिमजी ग्राउंड पे कहा कि जस्टिस ललित को इस बेंच का पार्ट नहीं होना चाहिए। दूसरी बात उन्होंने कही कि जो ट्रांसलेशन जो है वो कंप्लीट नहीं है। सारे डॉक्यूमेंट्स जो हैं वो या तो पर्शियन में है, फारसी में है, गुरुमुख में है, संस्कृत में है, उनका इंग्लिश अनुवाद होना चाहिए। जबकि सारे डॉक्यूमेंट्स का अनुवाद पहले हो चुका था, बेंच ने समक्ष रख दिया गया था, लेकिन उन्होंने उसके करेक्टनेस को डिस्प्यूट किया। इसी आधार पर अदालत